మనం కొలెస్ట్రాల్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఒక నార్మల్ ఇండివిజువల్ ఒక రోజుకి ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్లో మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్ ఒక మెన్ని కన్సిడర్ చేద్దాము. ఆయన నార్మల్ వెయిట్ ఉన్నారు. నార్మల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేసి ఈవినింగ్ కొంచెం ఇంట్లో వర్క్ చేసుకొని రిలాక్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నాం అనుకున్నాము. ఆయనకి ఆ ఇండివిజువల్కి డేలో మనకి ఒక 1500 నుంచి 1800 క్యాలరీస్ అవసరం. వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ ఆఫీస్కి వెళ్ళడం కానీ వాళ్ళు చేసుకునే రెగ్యులర్ యాక్టివిటీస్. సో దానికి మనకు ఒక 1800 క్యాలరీస్ అవసరం. కానీ ఆ 1800 క్యాలరీస్ కంటే ఎంత ఎక్కువ తిన్నా కూడా అది కొలెస్ట్రాల్ లాగా మారుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది 1500 ఆర్ కన్సిడర్ 1800 క్యాలరీస్ కంటే మనం రెగ్యులర్గా రోజు ఒక 100 క్యాలరీస్ ఎక్కువగా తింటున్నాము. 1800 కాస్త 1900 ఎవ్రీడే తింటూ వెళ్తూ ఉంటే ఈ 100 క్యాలరీస్ ఎవ్రీడే యాడ్ ఆన్ అవుతూ హై కొలెస్ట్రాల్కి అయిపోతుంది. సో అదొక రీజన్ ఫస్ట్ కొలెస్ట్రాల్ పెరగడానికి. అది మీరు చక్కెర తింటే వల్ల ఎక్స్ట్రా క్యాలరీస్ అవుతున్నాయా, బెల్లం వల్ల అవుతున్నాయా, గీ వల్ల అవుతున్నాయా, ఆయిల్ వల్ల అవుతున్నాయా, బయట జంక్ ఫుడ్ వల్ల అవుతున్నాయా మనకి మన బాడీకి తెలీదు. మీరు వర్క్ చేసేది 1800, ఇన్పుట్ 1900 ఉంది, అవుట్పుట్ 1800 ఉన్నప్పుడు ఆ 100 క్యాలరీ డిఫరెన్సే మనకు కొలెస్ట్రాల్ లాగా మారుతుంది. ఆ 100 క్యాలరీస్ ఎక్కడి నుంచి వచ్చినా కొలెస్ట్రాలే. అయితే ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్‌లో జనరల్‌గా మనము ఇక్కడ మన చుట్టుపక్కల చూసుకుంటే ఈవినింగ్ స్నాక్ అనంగానే కొంచెం బజ్జీ గానీ, సమోసా గానీ, కొంచెం కూల్ డ్రింక్ లాంటిది, కొంచెం జ్యూస్ లాంటిది తింటూ ఉంటాం. ఈ ఇవన్నీ కూడా హై క్యాలరీ ఫుడ్స్. మనకు తెలియకుండానే ఒక 300-400 క్యాలరీస్ తినేస్తాం. ఒక మంచిగా చిన్న మినీ సైజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈజీగా 300 క్యాలరీస్ ఉంటాయి. లేదు అనుకుంటే ఒక బజ్జీ, సమోసా ఇవన్నీ కూడా యావరేజ్‌గా ఆయిల్ కంటెంట్‌ని కన్సిడర్ చేస్తూ, మైదాని కన్సిడర్ చేస్తూ, ఫైబరే ఉండదు, వెజిటేబులే ఉండదు. ఎక్కువ ఆయిల్, ఆలు గానీ, ఆ మైదా కంటెంట్ వల్ల క్యాలరీస్ 300-400 క్యాలరీస్ ఎక్స్ట్రా వచ్చేస్తాయి.